హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. విద్యుత్ ట్రాన్స్కోలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. సర్టిఫికెట్లు చూసి ఎంపిక చేస్తారు. అంటే డైరెక్ట్గా మీ సర్టిఫికెట్లు చూసి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే పోస్టింగ్ ఉంటుంది. ఈ నోటిఫికేషను ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరూ చూసి అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు. మనకు లైక్ చేయడం వలన మాకు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేసే మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కొలిస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి, మన తెలంగాణ హైదరాబాద్లో నుంచి ఇది వచ్చింది. ఇది అప్రెంటిస్కి నోటిఫికేషన్ మనకి. దీంట్లో మనకి అప్రెంటిస్కి ఫర్ గ్రాడ్యుయేట్స్ ఈ దేంట్లో చదవాలి, మనకి త్రిబుల్లో కానీ, ఈసీఈలో కానీ, సిఎస్సిలో కానీ, మెకానికల్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ అండ్ ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. టోటల్ మొత్తం వేకెన్సీలు అయితే ఎన్ని ఉన్నాయంటే మనకి 125 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి మంత్లీ స్టైఫండ్ ఎంత ఇస్తారంటే 17,500 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ డిప్లొమా చేసిన వారైతే డిఈసిఈ, డిఎంఈ, డిసిఈ, డిసిఎస్సి నుంచి చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మనకి 125 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది మనకు 15,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 250 పోస్టులు అయితే ఉన్నాయి దీనికి. క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేటప్పటికి ఎనీ డిగ్రీ ఇంజనీరింగ్, టెక్నాలజీ గ్రౌండ్స్ ఆఫ్ చదివిన వారు అయితే ఉండాలి. ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టెక్నీషియన్గా అయితే డిప్లొమా చేసిన వారు, ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కదా, చాలామంది అనుకుంటారు ఎందుకు మనం అప్రెంటిస్కి వెళ్ళాలనుకుంటారు కదా, అదే అడుగుతారండి చాలా చోట్ల. మీరు ఒకవేళ పర్మనెంట్ జాబ్స్ పడినప్పుడు 1 ఇయర్ అప్రెంటిస్ చేసుకున్న వారు కావాలన్నప్పుడు మీరైతే ఈ అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి 1 ఇయర్ అప్రెంటిస్ చేసిన తర్వాత మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్కి ఆధార్ కార్డుతోనే మనకి ఇది రిజిస్ట్రేషన్ అవుతుందనేసి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఏం కావాలంటే మనకి అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ అయితే కావాలి, ఎన్రోల్ నెంబర్ అయితే కావాలి. ఫస్ట్ మీరు అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్కాన్ కాపీ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు అయితే మీకు ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ మెట్రికులర్ సర్టిఫికేట్ అయితే ఉంచుకోవాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లు, ఓబీసీ సర్టిఫికేట్లు అయితే ఉంచుకోవాలి. తర్వాత బ్యాంకు క్యాన్సిలేషన్ చెక్, ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్ కావాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, రీసెంట్ కలర్ ఫోటో సైట్ ఫొటోస్ మనం అయితే మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ లాగిన్ అవ్వాలి. తర్వాత క్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వైర్డ్ మెనూలోకి వెళ్ళాలి. క్లిక్ ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్, అప్లోడ్ రీఎంబర్స్మెంట్ రెజ్యూమ్, మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చూజ్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్, అంటే మనకి ఏ దానికి అప్లై చేసుకున్న నేమ్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. టైప్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ అని టైప్ అక్కడ చేయాలి. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అని సెర్చ్ చేసుకున్న తర్వాత అప్లై చేయాలి. తర్వాత అప్లై అగైన్ అని చేస్తే మనకి అప్లై అయితే అయిపోతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ మనకి 20/2/2026 ఫిబ్రవరి 20వ తారీఖున అయితే మొదలైంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఎన్ఏటిఎస్ పోర్టల్ మనకి 26వ తారీఖున మనకి క్లోజ్ అయిపోతుంది. దీనికి ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలంటే దానికి https://nats.education.gov.లోకి వెళ్ళి ఫస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ట్రాన్స్మిషన్ దానికి అయితే 27/2/2026కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకైతే ఇలా ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయడం రాదని మనకి కామెంట్ రూపంలో చేస్తే నేను ఒక వీడియో చేసి అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఎంతమంది కామెంట్ చేస్తారో నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, ఈ అప్రెంటిస్కి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నవారో వారైతే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి అవకాశాన్ని మిస్ అయితే అవ్వద్దు.
ఎందుకంటే గ్రాడ్యుయేట్ ట్రైనీస్, డిప్లొమా ట్రైనీస్ కోసం మనకి మంచి అప్రెంటిస్ చేసుకున్న తర్వాత ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ రూపంలో కానీ, వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో ఉంచుతాను. అక్కడి నుంచి అయితే మనకి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో అయితే మాకు తెలియచేయండి.